భారత్లో పసిడి పరుగులు ఆగటం లేదు. పెళ్లిళ్ల సీజన్తో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజుకో రికార్డుతో ఆల్ టైమ్ హైలో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర 89,000 మార్కు చేరువై చరిత్ర సృష్టించింది. 22 క్యారెట్స్ పసిడి ధర 80,000 దాటింది. నిన్నటి ధరలతో పోలిస్తే గోల్డ్ రేటు ఒక్కసారిగా ₹1,000 పెరిగి 88,700గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా 5 రోజుల తర్వాత భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 1,10,000గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధరలు 10% పైగా పెరిగాయి. ట్రంప్ టారిఫ్లతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు తప్పవన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి మందగించి కమోడిటీల ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు పెట్టుబడులకు బంగారాన్ని భద్రమైన సాధనగా భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. దీనికి తోడు రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశీయంగా బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి. కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్లు రోజురోజుకు పెరుగుతున్న పుత్తడి ధరలు కొనుగోలుదారులు, వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, రోజురోజుకి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హిందూరా బంగారం ధరలు ఒక్కసారిగా రోజు రోజుకు ఆల్ టైమ్ లో అత్యధికంగా కొనసాగుతున్నాయి. ఊహించని విధంగా ఈ 2025 ఏడాదిలో చూసినట్లయితే జనవరిలో 22 క్యారెట్ల బంగారం ధర 77,000 ఉండగా అది ఫిబ్రవరి ఈ రోజు వరకు వచ్చేసరికి 88,000గా వచ్చేసింది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 84,000. ఈ రోజు ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే అది 89,000 దాటడం అనేది జరిగింది. అయితే ఒక్కసారిగా బంగారం ధరలు ఈ ఏడాదిలో మొదటి 2 నెలల్లోనే 10% పైగా పెరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వాణిజ్యంలో అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులు కావచ్చు, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణాలు, ట్రంప్ చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా బంగారం ధరల పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసినట్లయితే బంగారం ధరలు ఈ ఏడాది అత్యధికంగా రికార్డు కావడం అనేది జరుగుతుంది. అయితే నిన్నటి ధరలతో పోల్చినట్లయితే ఈ రోజు 22 క్యారెట్ల ధర 88,700గా ఉన్నది. అదే 24 క్యారెట్ల ధర 89,000 మార్క్ అనేది దాటింది. దీంతో పాటు అసిడితో పాటు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా 5 రోజుల తర్వాత భారీగా పెరగడం జరిగింది. ఇక్కడ మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కేజీ వెండి ధర 1,10,000గా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ కు డిమాండ్ పెరగడము, అంతర్జాతీయ వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితుల కారణాల వల్ల గోల్డ్ ధరలు అనేవి పెరుగుతున్నాయి. సింధురా, జితేందర్, గోల్డ్ రేటు 1,00,000 కూడా దాటే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇప్పుడు ప్రజెంట్ రేట్ చూసుకున్నట్టయితే 24 క్యారెట్ల గోల్డ్ రేటు 89,000 మార్క్ అయితే చేరింది. ఈ లెక్కను చూసుకుంటే 1,00,000 చాలా ఈజీగా చేరువయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సింధూరా, ప్రధానంగా గోల్డ్ కు సంబంధించిన విశ్లేషణ చేసినట్లయితే ఈ 2019లో గోల్డ్ ధర 24 క్యారెట్ల ధర 35,000 మాత్రమే ఉంది. అది 2024 ఏడాదికి వచ్చేసరికి అది 85,000 కావడం జరిగింది. అంటే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుందనేది మాత్రము మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే 2025లో మాత్రము ఈ యొక్క రేటు 10% పెరిగింది. అయితే వచ్చే 2 నెలలు కూడా పెళ్లిళ్ల సీజన్ ఉండడము, ఎక్కువగా పెళ్లిళ్ల సీజన్ భారతదేశంలో చూసినట్టయితే పెళ్లిళ్ల సీజన్ అధికంగా జరుగుతుంది కాబట్టి మే నెల వరకు బంగారం ధర ₹1,00,000 కూడా దాటే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని దీనికి స్టాక్ మార్కెట్లు కానీ పెరుగుతున్న డిమాండ్ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది ధరల పైన. ఇది 1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. సింధురా, రైట్, థ్యాంక్ యూ జితేందర్.